హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎల్కే వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మా న్యూ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము ధూమ్ధామ్గా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ 2024 అనేది చాలా బాగుండాలని అందరికీ కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మా దావత్ ధూమ్ధామ్ అనేది షురు అయిపోతుంది. సో ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్. ఇక్కడ వచ్చి పైన అందరూ ఫుల్ డ్యాన్స్ వేస్తుంటే కింద వచ్చేసి మా అత్తయ్య మామయ్య మా పెద్దనాన్న మా అక్క వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా సుక్క ముక్క అన్నట్టు ఉంటుంది మన దాంట్లో అదే చేస్తారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా అమ్మరు వచ్చి వాళ్ళ అక్క కాలు మొక్కుతుండు, అంటే న్యూ ఇయర్ అని బ్లెస్సింగ్స్ తీసుకుంటుండు. నేను ఫస్ట్ తీసుకున్నా, నేను ఇప్పుడు తీసుకుంటుండు బ్లెస్సింగ్స్. సో మా దగ్గర అయితే ఏ ఫెస్టివల్ అయినా పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఆచారం. మీ దగ్గర కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ న్యూ ఇయర్లో ఇలా కూర్చొని ముచ్చట్లు కూడా పెడుతున్నాం.
చిన్నవే పకోడీ చేసుకుంటే వచ్చాయి. ఏం కాదు ముట్టి, అది సుట్టు అనేదాకా. ఏ ఎటు పోతున్నాయో తెలుస్తలేదు, జర చూసుకో. ఇది కనిపిస్తుంది చూడదు, ఎక్కువ కనిపిస్తుంది అది. అది ఎడిపోతుంది, పక్కన వస్తుంది అంటే. ఇక్కడ వచ్చి మా మా పిన్ని ఇంకా మా వాయిని ఇద్దరు ముగ్గులు వేస్తారు. నేనైతే వండుకున్నా, ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. వీళ్ళిద్దరు మంచిగా ముగ్గులు వేసి మార్నింగ్ 9 o'clock వండుకున్నారు. వీళ్ళైతే మేము అరౌండ్ 4:30, 5 o'clockకి మేము వండుకున్నాం. ఇది వచ్చి నెక్స్ట్ డే ఈవినింగ్ అరౌండ్ మేము లేచేసరికి మార్నింగ్ 11:30, 12 అయింది, అంటే ఆఫ్టర్నూన్ అయింది. సో ఈవినింగ్ గుడి ప్లాన్ పెట్టుకున్నాము. సో మేమందరం కలిసి చీరాల నరసింహస్వామి టెంపుల్ వెళ్తున్నాము దర్శనం కోసం. మా అత్తయ్య వాళ్ళు, నేను, అమర్, మా మర్దులు, మా కోడళ్ళు, మా అల్లుడు, మా తమ్ముడు, మేమందరం కలిసి అయితే టెంపుల్కి వస్తాం. ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే మా మరిది ఎంగేజ్మెంట్ అయింది మొన్న, వాళ్ళ వైఫ్ కూడా స్పెషల్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మా వెహికల్ ఆగిపోయింది, ఎందుకు అయిపోయిందో కూడా అర్థం కాలేదు. తీరగా చూస్తే అందులో పెట్రోల్ అయిపోయిందంట. సో వెహికల్ వచ్చేసి ఇక్కడ గుడి దగ్గరనే అయిపోయింది. మెయిన్ అంటే మాంకాలమ్మ టెంపుల్ అంట ఇది, మేము వెళ్ళే దారిలో. సో వెహికల్ అయిపోయిందని ఫస్ట్ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. నేను, ఆయని, అమర్ దర్శనం చేసుకొని మళ్ళీ అమర్ వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చినాక మళ్ళీ అప్పుడు చీరాల టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయింది. టెంపుల్లో అయితే చాలా రష్ ఉంది. 1.5 hour పట్టింది మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. దర్శనం కంప్లీట్ అయ్యి అందరం బయటికి వచ్చి కూర్చున్నాం. మా మామయ్య అయితే ప్రసాదం తీసుకొచ్చి మా అందరికీ ప్రసాదం పెట్టారు. మేము అందరం ప్రసాదం తిన్నాం. సో అక్కడ పింక్ శారీ ఆమెనే మా అరుణ్ వాళ్ళ వైఫ్, ఆవిడనే మా యారాలు. సో మీ అందరికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.